కనిగిరి రిజర్వాయర్ ఆధునీకరణకు నిధులు కేటాయించి కోవూరు, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు. శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 130 ఏళ్ల క్రితం 4.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన కనిగిరి రిజర్వాయర్లో దశాబ్దాల తరబడి పూడిక తీయని కారణంగా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ 2.5 టీఎంసీలకు పడిపోయిందన్నారు. సరైన మెయింటెనెన్స్ లేక క్రస్ట్ గేట్లు తుప్పుపట్టి రిజర్వాయర్లు నీళ్లు వృధాగా పోతున్నాయని ఆమె అసెంబ్లీలో ప్రస్తావించారు. కోవూరు, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాలలోని 1,30,000 ఎకరాలకు సాగునీరు అందించే కనిగిరి రిజర్వాయర్ను ఆధునీకరించి డెల్టా ప్రాంత రైతులను ఆదుకోవాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు కోవూరు నియోజకవర్గం ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందువల్ల నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఈ సభకు దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ముఖ్యంగా కనిగిరి రిజర్వాయర్ పరిస్థితి అధ్యక్ష, గతంలో కూడా మినిస్టర్ గారికి విన్నవించడం జరిగింది అధ్యక్ష. 130 ఏళ్ల చరిత్ర, 45 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన కనిగిరి రిజర్వాయర్ను జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనది రైతు ప్రభుత్వం కావున సమస్యను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 1890లో నిర్మించిన ఈ రిజర్వాయర్ ద్వారా ఆత్మకూరు, కోవూరు, కావలి నియోజకవర్గాల్లోని 130,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది అధ్యక్ష. కానీ దశాబ్దాల తరబడి ఈ రిజర్వాయర్లో పూడిక తీయకపోవడం వల్ల సిల్ట్ పేరుకుపోయి ప్రస్తుతం కేవలం 2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది అధ్యక్ష. నేను స్వయంగా వెళ్లి రిజర్వాయర్ను పరిశీలించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో గ్రావెల్ మాఫియా వలన సహజ సిద్ధమైన రిజర్వాయర్ను ఆనకట్టలు విధ్వంసం చేసి కట్టల్లో అనేక ప్రాంతాల్లో రంధ్రాలు ఏర్పడి నీళ్లు బయటికి వస్తున్నాయి అధ్యక్ష. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని ప్రజలందరూ తల్లడిల్లిపోతున్నారు అధ్యక్ష. కావున సరైన నిర్వహణ లేకపోవడం వల్ల ప్రధాన రెగ్యులేటర్లు, క్రస్ట్ గేట్లు శిథిలావస్థలోకి చేరాయి అధ్యక్ష. రిజర్వాయర్కు సంబంధించి మట్టి కట్ట బలహీన పడిపోయింది అధ్యక్ష. కావున వెంటనే పూడిక తొలగింపు, బండ్ స్ట్రెంథనింగ్ తో పాటు రెగ్యులేటర్లు మరియు క్రస్ట్ గేట్ రిపేర్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, తద్వారా ఆయకట్టు రైతాంగాన్ని కాపాడాలని మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. కోవూరు, కావలి నియోజకవర్గాల పరిధిలోని బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, విడవలూరు, కొడవలూరు, దగదర్తి, బోగోలు మరియు అల్లూరు మండలాలకు సాగునీరు చేరవేసే సదరన్ ఛానల్, ఈస్టర్న్ ఛానల్ మరియు పైడేరు ఎస్కేప్ ఛానల్ మట్టి కట్టలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి అధ్యక్ష. అవి గండ్లు పడడంతో ఆయకట్ట పరిధిలోని చివరి భూముల వరకు నీరు చేరడం చాలా కష్టంగా ఉంది అధ్యక్ష. ఈ కాలువల మరమ్మతులు నిధులు కేటాయించి కనిగిరి రిజర్వాయర్ ఆయకట్ట రైతులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా పెన్నా నది పరివారిక ప్రాంత సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలోని పొర్లు కట్టలు చాలా బలహీనంగా ఉన్నాయి అధ్యక్ష. 2021లో పెన్నా నదికి వచ్చిన వరదల సమయంలో కోవూరు నియోజకవర్గం 75% నీట మునిగిపోయింది అధ్యక్ష. దీంతో వరి మరియు ఆక్వా రైతులు కోట్ల రూపాయలు నష్టపోయారు అధ్యక్ష. అంతేకాకుండా చారిత్రాత్మక పల్లిపాడు గాంధీ ఆశ్రమం కూడా వరద కొరతకు గురైంది అధ్యక్ష. అలాగే 2021లో వచ్చిన బీభత్సానికి కోవూరు నియోజకవర్గం చాలా గ్రామాలు బ్రిడ్జిలు కొట్టుకోపోయి నేటికి కూడా పునర్నిర్మించే పరిస్థితి లేదు అధ్యక్ష. పెనుబల్లి, కోవూరు, ముదువర్తి ప్రాంతాల్లో కరకట్టలు బలహీనంగా ఉండడంతో భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు వచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. కనిగిరి రిజర్వాయర్ పూడిక తొలగింపు, బండ్ స్ట్రెంథనింగ్, గేట్ల రీప్లేస్మెంటు, అలాగే పెన్నా పరివాహక ప్రాంతాల్లోని కరకట్ట పటిష్టత వంటి చర్యలు తక్షణమే చేపట్టాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష.